అందరికీ నమస్కారం. బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ బెల్లంపల్లి పట్టణంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో తెలంగాణ నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన నేను యేసు రాజమల్లు మరి ఏదైతే రేపు 13 తారీఖు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మా సంఘం జాతీయ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్ గారికి బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా సామాజిక వర్గం ఎక్కువ ఓటర్లు ఉన్నందున మా సామాజిక వర్గాన్ని గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు హరిశానాలుగా ఊరు ఊరు పట్టం అన్ని తిరిగి ప్రచారం చేసుకున్నాం. మరి మాతో పాటు ఇవాళ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి సంఘం కూడా, నేతకాని సంఘము మందకృష్ణ ఎంఆర్పిఎస్ సంఘం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. మరి కలిసి పనిచేసి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో నేతకాని మాదిగల ఓట్లు అత్యధిక ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి గుమా శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని ఆర్కే గార్డెన్ పెద్దపల్లిలో ఒక సమావేశం నేతకాని మాదిగ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని అక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి మొన్న ఆర్కే గార్డెన్ మందమారిలో కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అక్కడ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి సాయిమిత్ర గార్డెన్ నిన్ననే మరి మందకృష్ణ నాయకత్వంలో ముఖ్య అతిథిగా తను రావడం జరిగింది. అక్కడ కూడా మాదిగలు నేతకానీలు కలిసి పనిచేస్తే మనం బ్రహ్మాండమైనటువంటి విజయంతో గుమా శ్రీనివాసుని గెలిపించుకుంటామని పిలిపించాడు. 1999లో సుగుణ కుమార్ గారికి టికెట్ ఇప్పించింది తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఆర్పిఎస్. ఆ రోజు మా ఒక్క సంఘమే సుగుణ కుమార్ ఒక ఆడకూతుర్ని గెలిపించుకొని వెంకటస్వామి అనే కురువృద్ధ రాజకీయ నాయకుడిని తుక్కుగా ఓడించినాము. తమ్ములారా, మీరు నేత కానీ మాదిగల అత్యధిక ఓటర్లు ఉన్నారు. మీరు మేము కలిసిన తర్వాత ఈ వంశీకృష్ణని చిత్తుగా ఓడిస్తామని మొన్న పిలిపియడం జరిగింది. మందకృష్ణ గారి పిలుపందుకొని ఇలా గ్రామాన వేలాది మంది మాదిగ సోదరులు, నేతకాని సోదరులు డోర్ టు డోర్ తిరిగి గుమాస శ్రీనివాస్ విజయం కోసం హర్షానాలు కృషి చేస్తున్నాము. బ్రహ్మాండమైనటువంటి గెలిపిస్తాము. ఆల్రెడీ గుమా శ్రీనివాస్ గెలుపు అయిపోయింది, ఇంకేమీ లేదు. మెజార్టీ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 50 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం పరిపాలిస్తుంది. మరి రాజరిక పాలన అయిపోయింది. తాత తర్వాత పెదనాన్న తర్వాత నాన్న తర్వాత కొడుకు. మరి మీకే రాయి. మరి మా పిల్లలు లేరా? ఈ 7 కాన్స్టిట్యున్సీలలో అసలు అర్హత గల దళితులే లేరా? అదొకసారి కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఇవాళ ఆ రోజు గుమా శ్రీనివాస్ గారు మరి బెల్లంపల్లిలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ఈ ప్రాంతంలో నేతకాని సమాజం అత్యధిక ఓట్లున్నాయి. మరి ఆ సామాజిక వర్గం నాయకుడైనటువంటి గుమా శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక గుర్తింపు ఇస్తామని చెప్పింది. మరి ఏంటి గుర్తింపు? ఒక పారిశ్రామిక పిల్లగానికి అంటే లక్షలాది కోట్ల డబ్బున్నదనే టికెట్ ఇస్తారు. పేద కుటుంబంలో పెట్టిన గుమాస శ్రీనివాసు 25 సంవత్సరాల నుంచి ఒక నేతకాని సంఘాన్ని గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసిన నాయకుడికి గుర్తింపు లేదా? అంటే డబ్బున్న వారికే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? సామాజిక